పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ డాక్టర్ సౌమ్య. ఈ రోజు అయితే నేను మీకు ఈ వీడియోలో క్లినికల్ నుంచి నాన్ క్లినికల్కి షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి, మనం అసలు నాన్ క్లినికల్లో ఎలా అప్రోచ్ అవ్వాలి నాన్ క్లినికల్కి అనేది క్లియర్గా అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము నాన్ క్లినికల్ సైడ్ జాబ్ సర్చింగ్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. నౌకరీ కానీ, ఇండీడ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇలాగ చాలా ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఈజీగా అయితే మనం చూస్ చేసుకోగలిగేటివైతే నౌకరీ కానీ, ఇండీడ్ కానీ ఈజీగా ఉంటుంది. అంటే అంత కాంప్లికేటెడ్గా ఉండవు. ఈ లింక్డ్ఇన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్, కానీ ఈ నౌకరీ, ఇండీడ్ అనేది ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి మీరు నాన్ క్లినికల్లో ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటివి మీకు వస్తూ ఉంటాయి. అది చూసుకొని మీరు దాంట్లో జాబ్ అనేది అప్లై చేసుకోవాలి. మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే దాని నుంచే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. వన్స్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే ఒక 2-3 రౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో మీకు అన్ని ఇంటర్వ్యూ క్వశ్చనింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. ఈ హెచ్ఆర్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్ఆర్ రౌండ్లోనే మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి కానీ, మీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అండ్ అలాగే మీ శాలరీ ఎంత ఉంటుంది, మీ వీక్ ఆఫ్స్ ఎంత ఉంటాయి అనేది ఈ హెచ్ఆర్ రౌండ్లోనే ఉంటుంది. కాబట్టి ఈ హెచ్ఆర్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్ఆర్ మీకు ఏంటంటే 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు, ఆఫ్ రోల్, ఆన్ రోల్ అనేది. మీకు వచ్చే బెనిఫిట్స్ కార్పొరేట్లో ఆఫ్ రోల్ మీరు అంటే కాంట్రాక్ట్ కనుక తీసుకున్నట్లయితే మీకు 0 బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. అక్కడ మీకు శాలరీ ఒక 2,000 to 3,000 ఎక్కువ ఉంటుంది ఆన్ రోల్ కంటే. అంతే తప్పించి అక్కడ మీకు ఏం బెనిఫిట్స్ ఉండదు. కానీ కమింగ్ టు ద ఆన్ రోల్, మీకు ఆన్ రోల్లో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ అలాగే పిఎఫ్ కటింగ్ ఉంటుంది, టీడీఎస్ ఉంటుంది, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బోనస్ అని ఉంటుంది. ఇంకెప్పుడన్నా తర్వాత ఎప్పుడన్నా మీకు ఆఫీస్లోనే ఇన్ జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి అని అంటే మీదే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఆన్ రోల్లో ఇన్ని బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. కమింగ్ టు ద హెల్త్ ఇన్సూరెన్స్, నేనేంటంటే జాయిన్ అయ్యేటప్పుడు నేను కాంట్రాక్ట్లోనే జాయిన్ అయ్యాను. నాకు ఈ బెనిఫిట్స్ గురించి అన్నీ కూడా తెలీదు క్లియర్గా. అందుకే నేను కాంట్రాక్ట్లో జాయిన్ అయిపోయాను, కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది అనేసి. కానీ ఆన్ రోల్లో మనకు ఫస్ట్ వచ్చే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఎలా అనుకున్నానంటే, మామూలుగా మనకు బయట మనం గోల్డ్కి చీటీ వేస్తాం కదా, ఇంత అమౌంట్ మంత్లీ కట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంతైతే కట్టింటామో దానికి మనం గోల్డ్ అనేది తీసుకుంటాం. నేను అలానే అనుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అలానే మనం అమౌంట్ కడతాం కాబట్టి ఆ అమౌంట్కి మనకు బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి అన్నట్లుగానే అనుకున్నాను. అలా కాదు, మనకేంటంటే కంపెనీ వాళ్ళు మనకు ఆన్ రోల్లో వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కటింగ్ పోతూ ఉంటుంది కదా, ఆ కటింగ్లో కొంత అమౌంట్ అనేది ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి కట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫర్ సపోజ్ ఒక 5 lakhs ప్యాకేజ్ అనేది మీకు కటింగ్లో ఒక 15,000 to 20,000 వరకు కట్ చేసుకొని ఈ 5 lakhs ప్యాకేజ్ అనేది మీకు ఇస్తున్నారు. దాంట్లో మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీరు, మీ హస్బెండ్, లేదనుకుంటే మీరు, మీ పేరెంట్స్ ఇలా యాడ్ చేసుకొని డే 1 నుంచి అయితే మీరు అన్ని ఫెసిలిటీస్ అయితే అవైల్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్లో ఏ హెల్త్ బెనిఫిట్స్ అయినా అన్నీ మీరు దాంట్లో అవైల్ చేసుకోవచ్చు. అదే మనకు కార్పొరేట్లో బయట పాలసీస్కి డిఫరెన్స్ అదే. మన కంపెనీలో అయితే డే 1 నుంచి అవైల్ చేసుకోవచ్చు. అదే బయట పాలసీ తీసుకున్నామంటే దానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, సర్టెన్ టైప్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మెటర్నిటీకి అయితే 1 year అనేసి, అండ్ అలాగే లైఫ్ బీపీ, షుగర్ ఉన్నాయంటే ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ అని, ఇట్లా డిఫరెంట్ వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఉంటాయి. కానీ కార్పొరేట్లో మనం ఇచ్చే కంపెనీలో అలాంటి వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, డే 1 నుంచి అయితే అవైల్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఖచ్చితంగా మైండ్లో అయితే పెట్టుకోండి. ఇంకొకటి మెటర్నిటీ బెనిఫిట్. ఇదేంటంటే ఇప్పుడు మనం ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత సపోజ్ మనము కన్సీవ్ అయ్యారనుకోండి, కన్సీవ్ అయిన తర్వాత ఒక 5 months అలా చేసిన తర్వాత 9 months కానీ 1 year డిపెండింగ్ ఆన్ ద కంపెనీ పాలసీస్ని బట్టి మనకు శాలరీ అనేది క్రెడిట్ చేస్తారు. ఆ టైంలో మనం వర్క్ చేయని అవసరం లేదు. మెటర్నిటీ బెనిఫిట్ అంటే అంతే, ఆ టైం వరకు మనము లీవ్లో ఉన్నా కానీ మనకు శాలరీ అనేది టైం టు టైం క్రెడిట్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనమాట. ఇంకా వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ కానీ
అన్నీ కూడా బయట వాటితో పోలిస్తే మనకు చాలా ఫ్రీగానే ఉంటుంది. ఏంటంటే పీఎఫ్ కూడా ఏంటంటే మనకు కొంత అమౌంట్ అనేది ఎప్పుడు మన అకౌంట్‌లో అయితే క్రెడిట్ అవుతూ ఉంటుంది. అది మనం నెక్స్ట్ ఆఫీస్ మారినా కానీ ఇది అలాగే పీఎఫ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అట్ ద ఎండ్ మనకి ఇంత అమౌంట్ ఆఫ్ సేవింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, పీఎఫ్ అనేది కూడా చాలా మంచి ఆప్షనే. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి టీడీఎస్ అనేది. ఈ టీడీఎస్ కటింగ్ అనేది ఏంటంటే మనకు మంత్లీ ఇంత అమౌంట్, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ సపోజ్ 1000 ఆర్ 2000 అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తూ వస్తుంటారు. ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు అరౌండ్ మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారు గవర్నమెంట్ తరపున. మీకు ఇలాగ ట్యాక్స్ డిడక్ట్ అయ్యింది కదా! అది మీరు ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అనేసి. ఆ టైంలో మనం ఫైల్ చేసుకున్నామంటే ఈ ఇయర్ మొత్తం మనకు డిడక్ట్ అయిన అమౌంట్ అంతా కూడా మనకు జూన్‌లో కానీ, జూలైలో కానీ క్రెడిట్ అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 25,000-30,000 అలాగా మనకు క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట ఇయర్ ఎండింగ్‌లో. సో, ఈ పీఎఫ్ కానీ, టీడీఎస్ కానీ 2 మంచి సేవింగ్స్ లాగానే ఉంటుంది మనకు. సో, ఈ 2 ఆప్షన్స్‌ని కూడా అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వీక్ ఆఫ్స్ ఎలా ఉంటాయి? వర్కింగ్ టైమింగ్స్ ఎలా ఉంటుంది? అంటే వర్క్ టైమింగ్స్ వచ్చేసి 8½ అవర్స్ అనేది ఉంటుంది. మనము లాగిన్ టైమ్ అనేది చూసుకొని కరెక్ట్‌గా 8½ అవర్స్ వరకు ఉంటుంది. అండ్ అలాగే వీక్ ఆఫ్స్ అనేది వీక్లీ మనకు ఒక 2 సాటర్‌డేస్ అండ్ 2 సండేస్ అయితే ఆఫ్ వస్తుంది. ఆ రిమైనింగ్ 2 సండేస్ మనం ఏవైతే వర్క్ చేస్తున్నామో ఆ సండేస్‌కి కాంప్ ఆఫ్‌గా మిడిల్ ఆఫ్ ద వీక్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చనమాట. సో, ఆల్మోస్ట్ మనం ఒక మంత్‌కి తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 6-7 వీక్ ఆఫ్స్ అయితే వస్తాయన్నమాట ఈజీగా. సో, వీక్ ఆఫ్స్‌కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నాన్ క్లినికల్ సైడ్ మనకు గ్రోత్ ఉంటుందా? ఇది కూడా ఒక క్వెషన్ మార్క్ అనమాట. నాన్ క్లినికల్ సైడ్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం జాయిన్ అయ్యేటప్పుడు తక్కువ శాలరీస్‌తో జాయిన్ అయినా కానీ మనం ఎక్స్‌పీరియన్స్ లెటర్ తీసుకొని నెక్స్ట్ వేరే కంపెనీకి షిఫ్ట్ అయినట్లయితే ఖచ్చితంగా అక్కడికెళ్ళాక మనకు 30-40% హైక్ అనేది ఉంటుంది. మన ఇంటర్వ్యూ బేస్‌ని బట్టి మనం ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాము ఇంటర్వ్యూలో అంటే 50% వరకు కూడా హైక్ అయితే ఉంటుంది. అందులో అయితే ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. సో, బికాజ్ నా కొలీగ్స్ చాలామంది అలాగా 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాక 50% హైక్‌తో వేరే కంపెనీలో అయితే పనిచేస్తున్నారు. సో, ఫాస్ట్ గ్రోత్ అనేదైతే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. దాంట్లో కూడా ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదనమాట. సో, ఇదేనండి వీడియో. కార్పొరేట్ వరల్డ్‌లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాననేసి అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లియర్ చేస్తాను. నాకు ఇవి ఏవి తెలీదు స్టార్టింగ్‌లో అయితే. నేను జాయిన్ అయిన తర్వాత నా కొలీగ్ నాకు చెప్పడం వల్లనే నాకైతే ఇవన్నీ తెలిసాయన్నమాట. సో, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైనా నాన్ క్లినికల్ వైపుకి షిఫ్ట్ అవుదాము అనుకుంటుంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత యూస్‌ఫుల్ అయితే అవుతుంది. నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for the video guys. Bye bye.